హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 34. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు, మీరు చేసిన దానికి నేను సీరియస్గా ఉండాలి కదా. మీరు మోసం చేసినా కూడా అన్నీ తెలిసి మీతో పెళ్లి కొప్పుకున్నాను. అలాంటిది నేనే నార్మల్గా ఉన్నాను, మరి మీరెందుకు అంత సీరియస్గా ఉన్నారు? జాను లిజన్, నిజం చెప్తే కాదు, కళ్ళతో చూస్తేనే తెలిసేది. అంతవరకు నేను నీకు మోసగాడిలానే కనిపిస్తాను. అండ్ నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. నిన్ను నమ్మించాలనే ఇంటెన్షన్ నాకు లేదు. నీకు ఇచ్చిన మాట మాత్రమే నిలబెట్టుకుంటాను. నువ్వు రేపటి నుంచి అకాడమీకి వెళ్ళొచ్చు. హర్ష గారు, ఇప్పుడు వెళ్ళాల్సింది అకాడమీ కాదు, గుడికి. ఏంటి అలా చూస్తున్నారు? నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి. మీ మామ్ చెప్పారు కదా మనం గుడికి వెళ్ళాలని. ఇంట్లో అన్ని అబద్ధాలు చెప్పే కంటే చెప్పింది చేయడం బెటర్ కదా. అట్లీస్ట్ అప్పుడైనా ఓ అబద్ధాన్ని చెప్పే అవసరం ఉండదు కదా. నీ దృష్టిలో అబద్ధం అంటే అవసరం, కానీ నా దృష్టిలో అబద్ధం అంటే అసహ్యం. హర్ష జానకి మాట్లాడిన మాటకి ఇంకేం ప్రొలాగ్ చేయకుండా సైలెంట్గా కార్ని టెంపుల్ వైపుకు తీసుకెళ్లాడు. హర్ష గారు, ఒకప్పుడు మిమ్మల్ని స్నేహితుడిగా అభిమానించాను, కాబట్టి మోసగాడిలా చూడలేకపోతున్నాను. నా మనసు మీరు చెప్పేది నమ్మమంటున్నా, నా కళ్ళు చూసిందే నిజమని నా మైండ్ చెప్తుంది. అది నిజమే కదా. మీ క్యారెక్టర్ అనుకుంటున్నా. జానకి సడన్గా కార్ డాష్ బోర్డుకి డాష్ ఇవ్వబోతుంటే హర్ష తన చెయ్యి అడ్డుపెట్టి ఆపుతాడు. నన్ను తిట్టుకోవడం కాదు, కాస్త కాన్సన్ట్రేషన్ సరౌండింగ్స్ మీద కూడా పెట్టు, పద అంటూ కార్ దిగేస్తాడు. నన్ను కావాలని అంటున్నాడు అనేసి తిట్టుకుంటూ హర్ష వెనకే గుడికి వెళ్ళింది. శేఖర్ గారు, ఈరోజు జానకి హర్ష వాళ్ళ ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి మర్యాదలు చేయాలి కదా. కవిత, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, బట్ జాబ్ దొరకట్లేదు. మన ప్రాబ్లమ్స్ జానకికి తెలియకూడదు. తెలిస్తే తను అక్కడ ప్రశాంతంగా ఉండలేదు. మా ఆడవాళ్ళు బంగారం తీసుకునేది అలంకారం కోసం మాత్రమే కాదు, అవసరం కోసం కూడా. ఈ చైన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా మనీ తీసుకురండి. కవిత, ఇంకేం మాట్లాడకండి, నాకు చాలా పనులున్నాయి, కదలండి అంటూ పంపించింది కవిత. జ్ఞాపిక, నువ్వు నైట్ వచ్చేసరికి లేట్ నైట్ అయింది. అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ మంత్ నీ క్రెడిట్ కార్డ్ బిల్ లిమిట్ క్రాస్ అయింది. వివిధ్, వాట్ ఈస్ దిస్? కొత్తగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? యూ చేంజ్డ్ అలాట్. వివిధ్, ఇన్ని రోజులు నేనేం చేసినా నన్నేమనలేదు, ఇప్పుడెందుకు నా మీద ఆర్గ్యూ చేస్తున్నావు? జ్ఞాపిక అంటూ పెద్దగా అరిచాడు వివిధ్. నేను ఆర్గ్యూ చేయట్లేదు, బట్ దేనికైనా లిమిట్ ఉంటుంది జ్ఞాపిక. బట్ నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేశావు. లేట్ నైట్ పార్టీస్, డ్రింక్, ఫ్రెండ్స్, ఇకపై ఇవన్నీ చేయడానికి వీల్లేదు. నీ క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేసేస్తున్నాను. ఇకపై సింగిల్ రూపీ వాడాలనుకున్నా నా పర్మిషన్ ఉండాల్సిందే. వివేక్, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. నువ్వు నా క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేస్తే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ అక్కడి నుంచి తన రూమ్కి కోపంగా వెళ్ళింది జ్ఞాపిక. జ్ఞాపిక అంటూ అసహ్యంగా చూస్తున్న వివిధ్ కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మీరిద్దరూ కొత్త జంటలా ఉన్నారు. తన నుదుటిపైన కుంకుమ పెట్టి, నిండు నూరేళ్ళు మీరు ఆనందంగా కలిసే ఉంటారు. నేను పెడతాను, ఇటు ఇవ్వండి, మీరు వెళ్ళండి అంటూ కుంకుమ తీసుకున్నాడు హర్ష. హర్ష గారు, ఏంటి పూజారి గారు చెప్పగానే తీసుకున్నారు? ఏం చేద్దామనుకుంటున్నారు? మీ మనసులో ఏముంది? అమ్మ తల్లి, నా మనసులో ఏం లేదు, నన్ను ఇలా ఉండనివ్వు. కాదు అంటే డౌట్ వస్తుంది కాబట్టి తీసుకున్నాను, అంతేకాని నీతో కలిసి ఉండే ఇంటెన్షన్ అది కాదు అంటూ హర్ష కుంకుమ పక్కన పెట్టబోతుంటే జానకి కాళ్ళకి ఎవరో చిన్నపిల్ల తగిలేసరికి జానకి ముందుకు వెళ్ళేసరికి హర్ష చేతిలో కుంకుమ జానకి నుదుటిని చేరింది. జాను, ఇందులో నా ఫాల్ట్ ఏం లేదు, నువ్వే వచ్చావు, నాదేం తప్పులేదు అంటూ హర్ష అనేంతలో జానకి కళ్ళల్లో కుంకుమ పడేసరికి ఇబ్బంది పడుతుంటే హర్ష జానకి ఫేస్ని తన చేతిలోకి తీసుకుంటూ తన కళ్ళల్లోకి చిన్నగా ఊదాడు. జాను, ఆర్ యూ ఫైన్ నౌ? టైం అవుతుంది, పద అంటూ హర్ష ముందుకు వెళ్తుంటే జానకి కూడా తన వెనకే వెళ్ళింది. జ్ఞాపిక ఎందుకు సడన్గా కాల్ చేసింది?
ఫస్ట్ జ్ఞాపికని కలిసి నా డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. కావేరి, నువ్వెక్కడికో వెళ్తున్నట్టున్నావు, నీతో మాట్లాడాలి, ఇలా వస్తావా? హా వదినా, నా ఫ్యాన్స్తో మీటప్ ప్లాన్ చేశాను. కావేరి, నీకు ఇప్పుడే చెప్తున్నాను, జానకి విషయంలో నువ్వు ఓవర్ ఇన్వాల్వ్ అవుతున్నావు. నీకే అది మంచిది కాదు. వదినా, ఇదే ఇంట్లో నాకు నా కూతురికి జరిగిన అన్యాయం నేనెట్లా మర్చిపోతాను? దీనంతటికీ కారణం నీ కొడుకు. వాడే నా కూతుర్ని మ్యానిపులేట్ చేశాడు. కానీ నిజం చెప్తే ఎవరు నమ్మరు కదా. నాకు నా కూతురికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలి కదా అనుకుంటూ, నేను ఇన్వాల్వ్ అవ్వడం కాదు, జానకి రామ ఇద్దరూ కూడా సఖ్యతగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. కావేరి, జానకి రామ ఇద్దరూ కూడా ఇష్టపడి పెళ్ళిని చేసుకున్నారు. వదిన, జానకి పెళ్ళి ఇష్టంతో చేసుకుంటే పెళ్లిపీటలపై నుంచి వెళ్ళిపోదు కదా. హర్ష ఏదో చెప్తే వచ్చి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళ మధ్య నిన్న కార్యం కూడా జరిగిందంటే నాకు నమ్మకంగా లేదు. ఈరోజు నాది అనుమానం కావచ్చు, కానీ ఏదొక రోజు నా అనుమానం నిజమని ప్రూవ్ చేస్తాను. కావేరి అలా మాట్లాడేసరికి అనసూయ ఆలోచనలో పడింది. కావేరి ఎందుకు అలా మాట్లాడుతుంది అంటే, రామ ఈ పెళ్లి వల్ల ఆనందంగా లేడా? కానీ ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. రామ కోసం ప్రాణమైన ఇచ్చే తెగువ ఉంది. మరి ఎందుకు పెళ్లి నుంచి వెళ్ళిపోయింది? మామ్ అంటూ రామ వస్తుంటే వెనకే జానకి కూడా వచ్చింది. రామ నేరుగా వెళ్ళి అనసూయ పక్కన కూర్చుంటూ, ఏంటి మామ్ అలా ఉన్నావు అంటాడు. రామ, నేను బాగానే ఉన్నాను, కానీ మీకు లేట్ అయింది. దర్శనం బాగా జరిగిందా? జానకి, ఈరోజు వడిబియ్యంతో నువ్వే నీ భర్తకి స్వీట్ చేసి తినిపించాలి. నీకు ఇన్ని రోజులు వంట చేయడం రాదు, కానీ ఇప్పుడు నేర్చుకోవాలి. నీ పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండడం కుదరదు కదా. నీ భర్తకి నువ్వే వండి వడ్డించాలి. మామ్, యాక్చువల్లీ తను ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటుంది కదా, అందుకే తనని రేపటి నుంచి అకాడమీకి పంపించాలనుకుంటున్నా. రామ, నేను ఒప్పుకుంటాను. జానకి ఐఏఎస్ అవుతానంటే నేను సపోర్ట్ చేస్తాను. కానీ భార్యగా తనకి తన బాధ్యతలు ఉంటాయి కదా, అవి కూడా తన రెస్పాన్సిబిలిటీ. భార్యగా నీకు కోడలుగా ఈ ఇంటికి తన రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసుకొని తనేం చేయాలనుకుంటుందో చేయొచ్చు. జానకి, నేనేం చెప్పానో అర్థమైంది కదా. ఫస్ట్ భార్యగా కోడలిగా నీ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కుకింగ్ నేర్చుకోవాలి. బట్ అత్తయ్య, కుకింగ్ అంటే అదేం స్మాల్ థింగ్ కాదు. మీరు చెప్పగానే నేర్చుకోవడానికి. నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను, కానీ కిచెన్లో మెయిడ్ని అవ్వాలనుకోవట్లేదు. జానకి అంటూ కాస్త సీరియస్గా అరిచింది అనసూయ. అనసూయ అలా అరిచేసరికి జానకి కాస్త టెన్షన్గా చూసింది. జానకి, నువ్వు ఐఏఎస్ కావాలనుకోవడంలో తప్పు లేదు. నిన్ను నేను తప్పు పడట్లేదు. కానీ అంతకంటే ముందు నువ్వు ఆడపిల్లవి, ఇప్పుడు పెళ్ళైన అమ్మాయివి. భార్యగా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇంటిని చక్కపెట్టలేనప్పుడు డిస్టిక్ని ఎలా చక్కపెట్టగలవు? నువ్వు ఐఏఎస్ కావాలనుకుంటే కోడలిగా భార్యగా నీ రెస్పాన్సిబిలిటీస్ని నువ్వు నిర్వర్తించాలి. జానకి ఐఏఎస్ కంటే ముందు నువ్వు జానకి వైఫ్ ఆఫ్ హర్షిత్ రామ్ నందన్ అనేదాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. జానకి తనను జనని మెడిసిన్ చేస్తుంది, కానీ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. తనని చూసి నేర్చుకో. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి, కోడలంటే ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. జనని, తనని కిచెన్కి తీసుకెళ్ళు అంటూ అనేసరికి జనని జానకిని కిచెన్కి తీసుకెళ్ళింది. జానకి, నీకేమైనా హెల్ప్ చేయాలా? నీ కుకింగ్ రాదు కదా. అవసరం లేదు, నేనే చేస్తాను. రాదంటే కుదరదు కదా. అన్నీ నేర్చుకోవాలిగా. నేర్చుకుంటాను. దీంతోనే స్టార్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళు జనని. హర్ష గారు, మీ మామ్ అలా ఆర్డర్స్ వేస్తుంటే చూస్తున్నారు, కానీ రామ్ మాట్లాడకుండా ఉంటారా? మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తానంటూ బిల్డప్ అయిపోయావు. నీకు స్వీట్ చేసి పెడతాను కదా అంటూ హర్ష కోసం స్వీట్ చేసి తీసుకెళ్ళింది. అత్తయ్య, మీరు చెప్పినట్టే హర్ష గారి కోసం నేనే స్వయంగా స్వీట్ చేశాను. అలానే మెల్లిగా కుకింగ్ కూడా నేర్చుకుంటాను అత్తయ్య. ఏవండి, స్వీట్ టేస్ట్ చేయండి అంటూ హర్షకి బౌల్లో స్వీట్ ఇచ్చింది. హర్ష ఓ చిన్న స్మైల్ చేస్తూ ఆ రోజు జాను ఇచ్చిన కాఫీ టేస్ట్ని ఇమాజిన్ చేసుకున్నాడు. దీనికి కాఫీ పెట్టడమే రాదు, నా కోసం స్వీట్ చేసిందంటే నాకెందుకో డౌట్గా ఉంది. హర్ష అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు వైష్. హర్ష, అందరూ ఏంటి ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు? వైష్, థ్యాంక్ గాడ్ అనుకుంటూ, అదేం లేదు, జానకి నా కోసం స్వీట్ చేసింది, టేస్ట్ చేస్తావా అనేసి
హర్ష అనగానే వైష్ కూడా ఓ సీన్ కట్ వేసుకుంటూ దడుచుకున్నాడు. రామా, ఏం చేస్తున్నావు? ఈ స్వీట్ని నువ్వు మాత్రమే తినాలి, ఎవరు టేస్ట్ చేయకూడదు. ఓ మామ్, అది కూడా ఉందా? మర్చిపోయాను అనేసి జానకిని చూస్తుంటే జానకి కళ్ళెగరేసి చూస్తుంది. ఉఫ్, డౌట్ లేదు, మామ్ మీద కోపాన్ని ఈ స్వీట్ మీద చూపించేసింది అనుకుంటా. దీన్ని తింటే నేను ఉంటానో పోతాను. దేవుడా, నేను బ్రతికిపోయాను, లేదంటే ఆ స్వీట్ తిని చచ్చిపోయేవాణ్ణి. పాపం బాప బలైపోయాడు. ఆ రోజు కాఫీకే చచ్చిపోయాం కదా అనుకుంటూ హర్షని చూస్తున్నాడు వైష్. రామా, ఏంటి నాన్న అలా చూస్తున్నావు? స్వీట్ తిను, మళ్ళీ జానకి కూడా తినాలి కదా. అత్తయ్య ఏమంటున్నారు? నువ్వు కూడా తినాలి కదా జానకి, రామా అంటూ అనసూయ అనేసరికి హర్ష చిన్న స్మైల్ చేస్తూ, మామ్, నా కోసం నా వైఫ్ ప్రేమగా చేసింది. ఇన్ఫ్యాక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమానమే కదా. నా కోసం ప్రేమగా చేసింది కాబట్టి తనకి నేనే ప్రేమగా ఈ స్వీట్ తినిపించాలనుకుంటున్నాను. రామా, నీ ఆలోచన బాగానే ఉంది. భార్యాభర్తలంటే ఇద్దరు సమానమే కదా. జానకి, నువ్వేం చేస్తున్నావు? మీ ఆయన నీకు స్వీట్ తినిపించాలనుకుంటున్నాడు అంటూ జానకిని హర్ష పక్కన కూర్చోపెడుతూ, రామా తనకి స్వీట్ తినిపించు నాన్న అంటుంది. అత్తయ్య, నేను తర్వాత తింటాను, ముందు హర్ష గారిని తిననివ్వండి. జాను, మనం కలిసి తినచ్చు కదా, మామ్ కూడా ఒప్పుకుంది కదా, టేస్ట్ చేయి, మనం తింటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అంటూ జానకికి స్వీట్ ఆఫర్ చేస్తూ అంటాడు హర్ష. నేనేంటి ఇలా దొరికిపోయాను? ఇప్పుడు నేను ఈ స్వీట్ తినాల్సిందేనా? తప్పదా? వద్దంటే అందరికీ డౌట్ వస్తుంది కదా. ఎలా నవ్వుతున్నాడో అని మనసులోనే తిట్టుకుంటూ జానకి మెల్లిగా పెదాలు తెరవగానే హర్ష జానకికి స్వీట్ తినిపించాడు. జ్ఞాపిక, ఏంటి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అలా ఉంటే నేనేమనుకోవాలి? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎందుకంత చికాకుగా ఉన్నావు? మామ్, నేను చాలా కోపంలో ఉన్నాను, నన్ను విసిగించకుండా నేను చెప్పేది ఏం చేశావు? హర్ష గురించి తెలుసుకున్నావా? వాళ్ళ పెళ్లి గురించి ఏమైనా తెలిసిందా? వాయమ్మో, దాని గురించి ఏం అడుగుతావులే, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కాస్తలో ఎస్కేప్ అయ్యాను. నువ్వు చెప్పినట్టే అక్కడ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ హర్ష జానకి ఇద్దరు కూడా చాలా బాగున్నారు. నాకైతే నువ్వు చెప్పింది నిజమేనా అని నమ్మాలనిపించట్లేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా ఉంది. మామ్, హర్ష చాలా స్మార్ట్ అండ్ తను ఏ చిన్న మిస్టేక్ కూడా చేయడు. తన గురించి బయట పెట్టాలంటే నీ బ్రెయిన్ సరిపోదు. అవతలి వాళ్ళు కూడా హర్షనే అయి ఉండాలి. హర్షలాగా థింక్ చేయాలి. బేబీ, నువ్వు చెప్తే లైట్ తీసుకున్నాను, కానీ చూస్తుంటే అర్థమవుతుంది కదా. అయినా కోడలు అత్తకి ఫస్ట్ నుంచే పడదు. లెట్స్ సీ ఆ అత్త కోడలు ఎలా ఉంటారో, వాళ్ళ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ని హర్ష ఎలా మేనేజ్ చేస్తాడో అదంతా పక్కన పెట్టు. నువ్వెందుకు సీరియస్గా ఉన్నావు? మామ్, వివిధ్ నన్ను రెస్టిగేట్ చేస్తున్నాడు. నేనేం చేసినా క్వశ్చన్ చేసేవాడు కాదు, బట్ ఇప్పుడు నా క్రెడిట్ కార్డు కూడా బ్లాక్ చేసేసాడు. నా లిమిట్స్ పెడుతున్నాడు. బేబీ, ఇదంటే నువ్వు వివిధ్ని పెళ్లి చేసుకుందే నీకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయొచ్చనే కదా. మరి తనే ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు నువ్వు పెళ్లి నుంచి వెళ్ళింది అనసూయ కోడలుగా నీకు నచ్చినట్టు బ్రతకలేవనే కదా. మరి అక్కడ కూడా అలానే జరిగితే ఇప్పుడు ఏం చేస్తావే? మామ్, వివిధ్ చాలా క్యాల్కులేటెడ్ పర్సన్. ఎండ్ ఆఫ్ ది డే తను ఆలోచించేది స్టేటస్ అండ్ మనీ కోసం. అందుకే కదా తన ఫ్యామిలీని వదిలేసి వచ్చింది. బట్ వివిధ్కి తన ఫ్యామిలీ అంటే ఇష్టం. పైగా తన ఫ్యామిలీ మెంబర్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. తన పేరెంట్స్ని కలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. బేబీ, వివిధ్ ఇప్పుడే ఇలా ఉన్నాడు. తన పేరెంట్స్ని కలిస్తే నిన్ను కేర్ చేయడు. అసలే తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు కదా. మళ్ళీ తను నీ లైఫ్లోకి వస్తుందేమో. మామ్, యూ డోంట్ వరీ అబౌట్ దట్. వివిధ్ ఆల్రెడీ తన మరదలికి ఆ రోజే డివోర్స్ ఇచ్చేశాడు. వివిధ్ నన్ను ట్రూలాగ్ లవ్ చేశాడు. బట్ తన పేరెంట్స్ ఫోర్స్ వల్ల తనకి ఇష్టం లేకుండా తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడు. బట్ వివిధ్కి తన మరదలంటే ఇష్టం లేదు. బై ఛాన్స్ అదే జరిగితే అదే దానికి లాస్ట్ డే అవుతుంది. ఈ జ్ఞాపిక తలుచుకుంటే తన జ్ఞాపకాలు ఈ భూమి మీద కూడా లేకుండా చేసేస్తుంది. మామ్, వాట్ హెల్స్? నాకు ఆ నందనవనంలోకి ఎంట్రీ కావాలి అంటే హర్ష గురించి అను ఆంటీకి తెలియాలి. హర్ష మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నాడు అండ్
ఆ పెళ్లిలో కూడా ఏదో నిజం దాగుంది. అదేంటో నువ్వే తెలుసుకోవాలి. బేబీ, నా పేరు కావేరి. నేనుండేది అలా కావేరిలో. చూస్తావు కదా నా పర్ఫార్మెన్స్. మామ్, కాస్త వ్లాగ్ యూట్యూబ్ వీడియోస్ని పక్కన పెట్టి హర్ష జానకి మధ్య ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయి అంటూ మెమరీ పాప జ్ఞాపిక అక్కడి నుంచి వెళ్ళింది. జాను, స్వీట్ చాలా బాగుంది, ఇంకేమైనా ఉందా అంటున్న హర్ష మాటలకి కోపంగా చూస్తుంది జానకి. హర్ష గారు, మీరు కావాలనే చేశారు కదా. ఈరోజు మీరు చేసిన దానికి మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. షూ, నువ్వు చేసిందే చేశాను, దానికే నా మీద ఎందుకంత కోపం అంటున్న హర్ష ముందుకి కోపంగా వస్తున్న జానకి డోర్ మ్యాట్ తగిలి ముందుకు పడబోతుంటే జానకి ముందుకొచ్చి తనను పట్టుకున్నాడు. హర్ష జానకిని పట్టుకోవడం, అప్పుడే డోర్ ఓపెన్ చేసిన అనసూయ అదంతా చూసేసరికి హర్ష జానకిని వదిలేస్తూ, మామ్ అక్కడే ఉన్నావేంటి, ప్లీజ్ కమ్ అనగానే అనసూయ లోపలికి వచ్చింది. రామా, నేను ఎందుకు వచ్చానంటే నువ్వు కోడలు ఈరోజు మీ అత్తగారింటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంటూ హర్షని పంపించింది. జానకి, పెళ్ళైన మగాడు కళ్ళెం వదిలిన గుర్రం రెండు ఒకటి. భార్య ఆ కళ్ళెం పట్టుకొని తన మొగుడిని ఇంటిని పద్ధతిగా చూసుకోవాలి. ఏకాంతంగా నీ భర్తతో ఉండడం తప్పు కాదు, కానీ దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. ఆడపిల్ల, నువ్వే అర్థం చేసుకోవాలి. నేనేం చెప్పానో అర్థమైంది కదా. జాను అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష తను అలానే ఉండడం చూసి, ఏంటి అలా ఉన్నావు అన్నాడు. హర్ష గారు, అత్తయ్య గారు వచ్చారు కదా, అదే ఆలోచిస్తున్నాను. అత్తయ్య వెళ్లే ముందు నాతో ఏదో చెప్పేసి వెళ్ళారు, కానీ ఎందుకు చెప్పారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. జాను, మామ్ నీతో ఏం మాట్లాడారో చెప్తే ఐ విల్ హెల్ప్ యూ అంటూ హర్ష అనేసరికి జానకి అనసూయ ఆంటీ మాటలు చెప్పింది. జానుకి ఇప్పుడు మామ్ ఇంటెన్షన్ చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? హర్ష గారు, మీ మామ్ ఎందుకు అలా చెప్పారు? జాను, అదంతా వదిలే, టైం అవుతుంది కదా, నువ్వు రెడీ అయితే బాగుంటుందేమో. హర్ష గారు, నాకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు నాతో చెప్తారా లేదా నేనే వెళ్ళి అత్తయ్యని అడగమంటారా? జాను, యాక్చువల్లీ మామ్ వచ్చే ముందు మనం ఉన్న పొజిషన్ని చూసి షీ థాట్ వి బోత్ ఆర్ ఇన్ రొమాన్స్. చిచి, రామరామ, అలా ఎలా అనుకుంటారు? జాను, అందుకే ముందు నీకు నేను చెప్పలేదు, బట్ చెప్పే వరకు నువ్వు వదలలేదు. హర్ష గారు, ఈ టాపిక్ వదిలేస్తే బెటర్ కదా, టైం అవుతుంది అంటూ జానకి అక్కడి నుంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. హర్ష అండ్ జానకి ఇద్దరు కూడా కారులో కవిత గారి ఇంటికి స్టార్ట్ అయ్యారు. హర్ష పక్కనే ఉన్న జానకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. జాను, నువ్వు ఇలా ఉంటే అస్సలు బాలేదు, నేను అందుకే నీతో చెప్పలేదు, బట్ నువ్వే ఫోర్స్ చేసావు. మామ్కి నిజం తెలియదు కాబట్టి తను అలా అనుకోవడంలో తప్పేం లేదు కదా. హావెవర్, అదేం తప్పు కాదుగా. హర్ష గారు, రోజుకు అమ్మాయితో తిరిగే మీకు అదేం తప్పు అనిపించదు. అదేం ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం మా ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ మా అమ్మ ముందు కూడా తనకి డౌట్ రాకుండా బిహేవ్ చేయాలి. నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను, నా అల్లుడు దేవుడు కాదు రాముడు అని ఫీల్ అవుతుంది. బట్ తెలీదు కదా, తమరి పేరులోనే రాముడు కానీ మీలో ఆ లక్షణాలే లేవు అని నిజం. అందుకే చెప్తున్నాను, అక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఏ అమ్మాయితో మాట్లాడకూడదు, చూడకూడదు. ఇప్పుడు మాత్రం అమ్మాయిలతో మాట్లాడుతున్నానా? మెషిన్తోనే కదా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నా లిమిట్స్ నాకు తెలుసు. నా వల్ల నీకు కానీ నీ ఫ్యామిలీకి కానీ ఎలాంటి ప్రాబ్లం రాదు. కవిత ఆంటీ బాధపడే సిచ్యువేషన్ని క్రియేట్ చేయను. జాను, అల్లుడు గారు అక్కడే ఆగండి, అలా వచ్చేస్తున్నారు అంటే ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చింది కవిత. కవిత ఆంటీ, దిస్ ఈజ్ టూ మచ్, మీరు ఇలా చేయడం అస్సలు బాగాలేదు. నన్నేంటి కొత్తగా గారు అంటూ రెస్పెక్ట్తో పిలుస్తున్నారు? మీరెప్పుడూ నన్ను ప్రేమగా పిలిస్తేనే నాకు ఇష్టం, ఇలా పిలిస్తే నన్ను దూరం పెట్టినట్టు ఉంటుంది. హర్ష, నువ్వెప్పుడు నీలానే ఉంటావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. నీకోసం కాఫీ తీసుకొస్తాను. కవిత ఆంటీ, మీ అమ్మాయికి ఫస్ట్ కుకింగ్ నేర్పించండి. తన కుకింగ్ లెవెల్స్తో నాకు టార్చర్ చూపిస్తుంది. జాను, కవిత ఆంటీ నేర్చుకో, తను ఎంత బాగా కాఫీ పెడుతుంది. ఈ హర్ష గారు యాక్టింగ్ చేయమంటే జీవించేస్తున్నారు కదా. మనసులోనే అనుకుంటూ హర్షని కొర చూస్తూ లోపలికి వెళ్ళింది. జాను, నీకు అక్కడ అంతా బాగానే ఉంది కదా, నీకు నచ్చిందా? అమ్మ నాన్న ఇంకా రాలేదు, రోజు పాటికి ఆఫీస్ నుంచి వచ్చేస్తారు కదా.
జాను, నీకు మాట మార్చడం బాగా తెలుసు. నేను నిన్ను అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి అంటూ జానకి చేయి పట్టుకుంటూ తన చెంప మీద ప్రేమగా నిమురుతూ ఉంది. జాను, నేను ఒప్పుకుంటాను. హర్షని పెళ్లి చేసుకోవడం నీ ఇష్టపూర్వకంగా జరగలేదు. ఈ బంధానికి నువ్వింకా కట్టుపడలేదు. కానీ జాను, మీ మధ్య బంధం ఏర్పడింది. ఈ బంధం అనుబంధం కావాలే కానీ ఇలా మిగిలిపోకూడదు. హర్ష ఇప్పుడు నీకు తాళి కట్టిన భర్త. తనతోనే నీ జీవితం ముడిపడింది. ఆ ఇంటి కోడలుగా నీ బాధ్యతలు కూడా నువ్వే నిర్వర్తించాలి. నా వల్ల నీ జీవితంలో చీకటి మొదలైంది. ఇప్పుడు ఆ చీకటి దూరం చేసుకొని రంగులు దిద్దుకునే అవకాశం దూరం చేసుకోకు. నీకు పేరుకి అత్తనైనా అమ్మలా చూసుకున్నాను. నా కూతురు మంచి కోసమే నీకు చెప్తున్నాను. అర్థం లేని ఆవేశం, ఆలోచనలతో బతుకు భారం చేసుకోవద్దు. అమ్మ నా పెళ్ళి నిజమని నమ్ముతుంది. కానీ ఈ పెళ్ళి అగ్రిమెంట్ 1 year తర్వాత మేము శాశ్వతంగా విడిపోతామని తెలిస్తే తన పరిస్థితి ఏంటి? ఇప్పుడిప్పుడే నిజం తెలియకూడదు. ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ చేయాలి. జాను అంటూ కవిత అనేసరికి అమ్మ నాన్న వచ్చినట్టున్నారు అంటూ జానుకి బయటకు వచ్చేసింది. జాను, అంకుల్ వచ్చేశారు. తన కోసం కాఫీ ఆంటీని ప్రిపేర్ చేయమను. నువ్వు చేసేదాన్ని కాఫీ కాదు, కషాయం అంటారు కదా అని నవ్వుతూ అంటాడు. నాన్న అంటూ శేఖర్ పక్కన కూర్చుంటూ నా కుకింగ్ రాదని వెక్కిరిస్తున్నారు. నువ్వు కాఫీ టేస్ట్ చేసి హర్ష గారికి బాగుందని చెప్పాలి. జాను, ఈ విషయం మాత్రం నేను మీ ఆయనకే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. కిచెన్ ఎక్కడుందో కూడా నీకు తెలియదు కదా అంటూ శేఖర్ అంటుంటే, హర్ష కరెక్ట్ అంకుల్ అంటూ నవ్వుతుంటే, హర్ష గారు మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వకండి అని చెప్పాను కదా. నవ్వద్దంటే నవ్వుతారేంటి అంటూ హర్ష వెనక పడుతుంటే, జాను, నేనేం చేశాను? నన్నంటావేంటి? ఇండిపెండెంట్ ఇండియాలో మనస్ఫూర్తిగా నవ్వడం కూడా నేరమా? ఐఏఎస్ గారు అంటూ జానకికి అందకుండా పరిగెడుతుంటే, జానకి హర్షను పట్టుకోవడానికి తన వెనకే పడుతుంది. జానకి హర్షలోన చూసేసరికి కవిత శేఖర్ కళ్ళల్లో ఆనందం. శేఖర్ గారు, నేనేదైతే చూడాలనుకున్నానో ఆ రోజు వచ్చేసింది. నేను కలగన్న జానకి జీవితం తన కళ్ళ ముందుకు వచ్చేసింది. నాదిష్టే తగులుతేముందేమో వీళ్ళకి అన్నట్టు చూస్తుంది కవిత. హర్ష గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టను అంటూ అప్పటికే హర్ష సెల్లార్లోకి వచ్చేసరికి తన వెనకే వచ్చింది. జానకి వైపు చూస్తున్న హర్ష తన వెనకే ఉన్న స్టెప్స్ని గమనించుకోలేకపోయేసరికి తన కాలు స్లిప్ అయి వెనక్కి పడబోతుంటే హర్ష షర్ట్ కాలర్ పట్టుకుంటూ తనను పడకుండా పట్టుకుంది. హర్ష గారు, యూ బెటర్ టు థ్యాంక్ టు మీ. ఈరోజు నేను నిన్ను పట్టుకోకపోతే పాపం హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాళ్ళు కదా. జానకి చేయి పట్టుకుంటూ తన వైపు లాగుతూ జానకిని వెనక నుంచి పట్టుకొని నవ్వుతూ, పట్టడమే కాదు, ఆ పట్టు వదలకుండా పట్టడం కూడా తెలియాలి ఐఏఎస్ గారు అని నవ్వుతూ అంటాడు. జానకి సారీ తన ఫేస్ని కప్పేస్తుంటే ఒక చేత్తో పక్కకి తీస్తుంటే జానకి ముంగురలు హర్ష మీద మొహం మీద చెక్కిలి గింతలు పెడుతున్నాయి. హర్షకంత దగ్గరగా ఉండేసరికి జానకి గుండెల్లో అలజడి. ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఎవరో వస్తున్నట్టు ఉండేసరికి హర్ష జానకిని వదిలేశాడు. విలాస్ అప్పుడే అక్కడికి వస్తూ అక్కడ జానకిని చూసేసరికి తననే తన్మయత్మంగా చూస్తుంటే జానకి ముందొచ్చి నిలబడ్డాడు హర్ష. హర్షని చూసేసరికి విలాస్ తన ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తూ, జానకి, మీరెప్పుడు వచ్చారు? మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విశాల్ గారు, నేను కాసేపటి క్రితమే వచ్చాను. జాను, నీ పరామర్శలు కంప్లీట్ అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు పదా అంటూ జానకిని లోపలికి తీసుకెళ్తున్నాడు. జానకి గారు, ఈరోజు నా భార్య పుట్టినరోజు. తనకి మల్లెపూలు అంటే ఇష్టం, అందుకే తీసుకొచ్చాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈ పూలు మీకే ఇవ్వాలనిపిస్తుంది. మీరు కాదనకుండా తీసుకోండి అంటూ జానకికి విలాసిస్తుంటే జానకి మొహమాటం పడుతూనే తీసుకోకపోతుంటే జానకి చేయి వెనక్కి హర్ష పట్టుకొని ఆపేస్తూ, ఆడపిల్లకి పూలు ఇవ్వాలంటే తన తండ్రి, అన్న, తమ్ముడు అండ్ కట్టుకున్న భర్తే ఇవ్వాలి. నువ్వు చూడ్డానికి అన్నలా ఉన్నా అన్న కాదు, నీకంటే చిన్నదే కాబట్టి తమ్ముడు కాదు. తండ్రిలా ఉన్నా అంత ఏజ్ లేదు కదా. అండ్ ఫైనలీ తన భర్త నేను పక్కనే ఉన్నాను కదా అంటూ జానకిని లోపలికి చేయి పట్టుకొని కోపంగా తీసుకొచ్చేశాడు. హర్ష గారు, వాట్ ఈస్ దిస్? నా మీద అథారిటీ చూపించకూడదని ముందే చెప్పాను కదా. కానీ మీరు రూల్స్ క్రాస్ చేస్తున్నారు. నేనేం చేస్తే మీకెందుకు? నన్నెందుకు ఆపుతున్నారు?
చెడ్డ వాళ్ళకి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. అందుకే కదా మీకు విలాస్ లాంటి ఉత్తమమైన వాళ్ళు కూడా చెడ్డగా కనిపిస్తారు. విలాస్ గారికి తన వైఫ్ స్వాతి అంటే చాలా ప్రేమ. తన కోసం ప్రాణమైన ఇస్తాడు. అలాంటి వాడిని మీరు రాంగ్ అంటున్నారు. ఉఫ్, నేను చెడ్డవాడిని. నాకు అందరూ అలానే కనిపిస్తారు. నువ్వు మంచిదానివి. నీకు మంచిగానే ఉంటారు కదా. కానీ అందరూ మంచివాళ్ళు ఉండరు. కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఆంటీ వస్తుంది, ఇంకా ఆపేయి అంటూ హర్ష ఆ కన్వర్జేషన్ని అక్కడితో ఆపేశాడు. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.